కార్యకర్తగా, కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్తగా, నాయకుడిగా, యువ నాయకుడిగా, యువగలం రథసారథిగా ప్రజల పక్షాన, కార్యకర్తల పక్షాన నిరంతరం ఆలోచిస్తూ కార్యకర్తలే దేవుళ్ళుగా ఈ పార్టీకి పునాది కార్యకర్తలు అని ఆలోచిస్తూ పార్టీ నిర్మాణంలో క్రియాశీలక పాత్ర పోషిస్తూ ఒక పక్క సీనియర్లను గౌరవిస్తూ ఒక పక్క చంద్రబాబు నాయుడు గారితో వెన్నంటి నడిచిన ప్రతి నాయకుడిని గుర్తించుకొని సముచిత స్థానం ఇస్తూ నందమూరి తారక రామారావు గారు వ్యవస్థాపక అధ్యక్షులుగా ఆ రోజైతే ఎవరైతే ఆ కొన్ని కుటుంబాలు ఆయనతో కూడా నచ్చే ఆ కుటుంబాలను ఎప్పుడు నిరంతరం పర్యవేక్షిస్తూ వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకుంటూ యువ నాయకుడిగా ఆయన ప్రస్థానం మొదలైంది. ఈరోజు 3.0 మూడవ తరం తెలుగుదేశం పార్టీలో ఈరోజు ప్రస్థానం మొదలవబోతోంది. నారా లోకేష్ గారి నేతృత్వంలో ఈ పార్టీ 40 సంవత్సరాలు దేదీప్యమానంగా ముందుకెళ్తుంది. ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారి హయాంలో మరింతగా అభివృద్ధే కాదు తెలుగు జాతి మొత్తానికి ఏకైక పార్టీగా నిలుస్తుందని ఒకప్పుడు చెప్పారు. పార్టీయే లేకుండా చేస్తామన్నారు, పార్టీ ఉంటుందన్నారు. ఈరోజు లోకేష్ గారి సమక్షంలో ఇంకొక 40 సంవత్సరాలు ఈ పార్టీ వర్ధిల్లుతుంది. 100 సంవత్సరాలు ఈయన నేతృత్వంలోనే ఈ పార్టీ నిర్వహించుకోవడం జరుగుతుందని కూడా తెలియజేసుకునేంత అవకాశం ఇచ్చినందుకు మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి హృదయపూర్వకంగా పాదాభివందనం తెలియజేసుకుంటున్నాం.